పెళ్ళాలకు మారో, పిల్లలకు మారో, వ్యవస్థకు మారో, ఒంటి మీద దెబ్బలకు కూడా నువ్వు మారో. కనుక నువ్వు అసలు నిన్ను ఎవరు ఏమి శిక్షించలేరు. కనుక నువ్వు కేవలం పిల్లలు అనే ఒకటి పెట్టుకుని పిల్లల వ్యాపారం చేస్తున్నావు. అది చాలా భయంకరమైంది ఈ సొసైటీలో. కనుక సార్ అది మనం సుమోటోగా తీసుకుని పిల్లల్ని అమ్ముతున్నారని మాత్రం పెడదాం సార్. ఎందుకు నువ్వు మాట్లాడద్దు. ఇప్పుడు 5 ఏళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈ భార్య వచ్చింది కనుక నువ్వు మాట్లాడుతున్నావు. కానీ అదే కనుక ఈ అమ్మాయికి ఎందుకు నువ్వు ఆపరేషన్ చేయించావంటే ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టు నీకు ఇంకొక ఆలోచన ఉందేమో, మళ్ళీ నువ్వు పిల్లల్ని కానీ అమ్ముతావేమో. నువ్వు చెయ్యవని ఎవరికేం తెలుసయ్యా చెప్పు. అలాంటప్పుడు నీకు న్యాయం జరగాలి అని అంటే ఏం చెప్తాను చెప్పు. ఆమెతో కలిసి ఉండమని చెప్తామా? ఇన్ని రోజులు ఉన్నందుకు ఈమెకు పిల్లల్ని కన్నావు కనుక ఈ అమ్మాయికి మెయింటెనెన్స్ ఇవ్వమని చెప్తామా? ఏమని చెప్తాను చెప్పు. లేకపోతే నీ ముందు భార్య వచ్చేసి నా మొగుడు ఇప్పుడు నా భర్తతో కలిసి ఉంటాను అంటే ఆ భార్యతో నేను ఉండమంటామా? ఎవరితో ఉండమంటాను చెప్పు. తలుపుతున్నావు. వీళ్ళిద్దరు మేడం ఇద్దరు మోసపోయి దురదృష్టం ఏంటంటే అతను పెట్టిన ఫిట్టింగ్కి వీళ్ళు తిట్టుకుంటున్నారు తప్ప వాళ్ళిద్దరు ఒకటైపోయి వీడి బుర్ర ఉద్దాం ఆ బుద్ధి ఇద్దరికి లేదు. వాళ్ళిద్దరూ అమ్మ అక్క నువ్వు మోసపోయావు, నేను మోసపోయా, మనద్దరం ఇక గొడవలు పడద్దు, మనద్దరం ఒకటే అవుదాము, వాడిని బుద్ధిగా పెట్టి బాగా చూసుకో. అది తెలివితేటలు చేసాము అసలు లేవు, నీకు అసలు లేవు. మోసం చేసేవాడు ఎప్పుడైనా మోసం చేస్తాడు, ఎవరినైనా మోసం చేస్తాడు. ఏసమ్మా నువ్వు మినహాయింపు కాదు. నువ్వు ఎప్పుడైతే సాటి స్త్రీని ప్రేమిస్తావో అప్పుడు నీలో మానవత్వం ఉన్నట్టు, అప్పుడు నీకు మేలు జరుగుతుంది. పక్కా ఆడదాన్ని ద్వేషించి మొగుడుకు దూరం పెట్టి నేనే ఏలుకుందాం అనుకుంటే మాత్రం నీకు ఎప్పటికైనా ఇది పతనమే. లేదు సార్, మళ్ళీ నన్ను పెళ్లి చేసినాక ఈ చెల్లిని అడగటానికి అని పోయింది సార్ ఆయనకి. నేను కొడుతూ ఏమంటుంది సార్, అది ఎవరు పెనమ్మా, దానికి పిల్లలు పుడుతున్నారు, దాని పిల్లలు నా పిల్లలు ఎవరు పెనమ్మా, అదే చెల్లినిస్తే మా ఆయనకి చేసుకుంటానంటే మా వదిన అన్నది నీకు సిగ్గులేదంటే నీ మొగుడికి ఎంతమందిని చేస్తావే నువ్వు. ఇప్పుడు ఒకదాన్ని పెళ్లి చేస్తే ఒకటి కడుపుతో ఉంది, మళ్ళీ దాన్ని ఉంచుకొని మళ్ళీ పెళ్లి చేస్తానికి వచ్చావేంటని వాడి తిట్టి పంపించింది సార్ వాళ్ళిద్దరు. లేదు కొట్టి పంపించారు చెప్పుతో. చెప్పింది కదా నిజమంత అబద్ధమంత చెప్పు. లేదు సార్ నేను అడగలా సార్. వాళ్ళ చెల్లిని అడగటానికి పోయింది. దీన్ని చేసి మళ్ళీ నా తాడుబుట్టిన చెల్లెని నేనే ఎట్లా చేస్తానికి అడుగుతా సార్. దీన్ని అడగక ముందు నా చెల్లెల్ని అడిగితే ఈయనన్నారు సార్ మా పిన్నమ్మ వాళ్ళు, నువ్వు బతుకుతున్నేటప్పుడు నీ కాపర్ మీద నేనెందుకు నా బిడ్డని ఇస్తానా అని. చూడమ్మా ఎట్లా చదువుతుందో. ఎంత దుర్మార్గం తయారైపోయారంటే ఒకళ్ళ మీద విషం చంపుకుంటున్నారు. విషం నువ్వు మరీ